దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. వాక్య భాగంలోనికి వెళ్దాం. 124వ కీర్తన 8వ వచనంలో నుండి మనము వాక్యం చూద్దాం. దైవజనమా, భూమి ఆకాశమును సృజించిన యెహోవా నామము వలనే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దైవజనమా, భూమి ఆకాశాలు సృజించిన యెహోవా నామం వలనే మనకు సహాయము కలుగుతుంది. మన సహాయము ఎక్కడి నుండి రాదు. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ 121వ కీర్తన 2వ వచనం చూడండి ఒకసారి. మొదటి వచనం కాంచెలు చదవండి ఒకరు. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. చాలు. హల్లెలూయా. ఆయన భూమిని ఆకాశాన్ని సృజించిన వాడు. ఆయన నామం వలనే మనకు సహాయము కలుగుతుంది. ఆయన నామములో ఈ భూమి ఆకాశము సమస్తము ఆయన నామము ద్వారా సృజించబడినవి. త్రియేక దేవుడైన యెహోవా ఆయన వాక్కును పంపించి సమస్తమును తయారు చేసినట్టుగా లేఖనం రాయబడింది. ప్రభు అయిన యేసుక్రీస్తే ఈ భూమి ఆకాశాలను తయారు చేసినట్టుగా లేఖనం రాయబడింది. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు అనే ఆ వాక్యం అనే నామము ద్వారా ఈ సమస్తాన్ని సృజించిన వాడు ఆయన. హల్లెలూయా. గమనించండి, నా వైపు చూడాలి. ఎందుకు? ఆయన ద్వారానే మనకు సహాయం అందుతుంది. ఆయన నామం వలనే మనము బయటపడతాం. ప్రతి కార్యము నుండి, అప్పు నుండి, అనారోగ్యం నుండి, లేదా ఇంకా వివిధ రకాల సమస్యల నుండి, లేదా సమాధానం లేని పరిస్థితుల నుండి, ఇంకా భయంకరమైన పరిస్థితులు, వివిధ రకాల పరిస్థితులు ఉండాలి. ఎగ్జామ్లో ఫెయిల్ అయితే పాస్ అయ్యే ఆ విషయంలో కావచ్చు, ఓటమి పాలవుతున్న సమయంలో గెలుపులో తీసుకెళ్లే విషయం అయితేంది. అన్ని విషయాలలో ఆయన మాత్రమే సహాయము చేయుటకు సమర్థుడు, శక్తి గలవాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. డబ్బుంటే అన్ని కొనుక్కోవచ్చు, కానీ ఆరోగ్యాన్ని కొనలేం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. బలముంటే ఏదైనా బరువైన వస్తువులను మోయగలుగుతావు, కానీ నువ్వు జ్ఞానం కలిగి నువ్వు మాట్లాడలేవు. గమనించు, ప్రతి దాంట్లో ఏదో ఒక కొరత ఉంటుంది. కానీ యేసుక్రీస్తును నమ్ముకున్న వ్యక్తి, యేసుక్రీస్తులో విశ్వాసములో బలపడే వ్యక్తి, ఆయన నామములో మనకు ప్రతిదీ సహాయం అందుతుందని దేవుని వాక్యం రాయబడింది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపద్దాం. దావీదు కలవరపడి కొండల వైపు తను చూచినప్పుడు, ఆయన భయంకరమైన ఆ స్థితిలో ఆయన పరిగెత్తుతూ ఉన్నప్పుడు కొండల వైపు చూసినప్పుడు, కొండ చూడండి, సీనాయి పర్వతము పైన అది దేవుని పర్వతం అనబడి రాయబడింది. దేవుని కొండ, అది దేవుడు నివసించు స్థలం అని పాత నిబంధనలో ఉన్నదే. దైవజనమా, ఆ కలవరపడి ఆ కొండల వైపు చూస్తున్నప్పుడు నాకు ఎక్కడి నుండి సహాయం వస్తుంది అంటే దేవుని యొద్ద నుండి సహాయం వస్తుందని చెప్పి ఆయన మాట్లాడుతాడు. దేవుడే నీకు నాకు సహాయం చేసే దేవుడు. చూడండి దైవజనమా, ఒక స్త్రీ, ఆ పాత నిబంధన కొత్త నిబంధన మధ్యలో నివసిస్తున్న స్త్రీ, ఒక స్త్రీ ఉన్నదండి. ఆమె పేరు పాపాత్మురాలైన స్త్రీ. ఈ స్త్రీ భయంకరంగా తను చిన్ననాటి నుండే తన పద్ధతిని మార్చుకొని, చూసినట్లయితే నేను ఇక్కడికి దాదాపు ఒక 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఒక తండ ప్రాంతములో నేను అప్పుడు 2007 నుండి 2010 వరకు నేను వర్క్ చేస్తాను. 2004 నుండి 2010 వర్క్ చేస్తున్న సమయంలో అక్కడ ఒక యవ్వన బిడ్డ ఉంటుందండి. ఇప్పుడు లేదు, చనిపోయింది. గమనించండి. హల్లెలూయా. ఇప్పుడు చనిపోయింది. యవ్వన దశలో ఉన్నప్పుడే తన భర్త తనని కొట్టి, తలకాయ బల కొట్టి చంపిండు ఆమెను. ఎందుకు చంపడం జరిగిందని అంటే, ఆమె యవ్వన దశలోనికి వచ్చినప్పుడు ఆమె పద్ధతులు మంచిగా లేవు. ఆమె ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ, అనేక సార్లు భర్త చెప్పినా వినకుండా తను జీవిస్తూ ఉన్నప్పుడు, ఒకరోజు తన ఎటో ప్రాంతానికి వెళ్ళి వచ్చేసరికి ఆమె పాపం చేస్తూ కనపడినప్పుడు, ఇంకా నీ బుద్ధి మార్చుకోలేదా
అని చెప్పి ఆమెను కొట్టి ఆమెను చంపివేయడం జరిగింది. అది నాకు తెలిసింది. హల్లెలూయా. అంటే నేను పని చేస్తున్న సమయంలో వారు కూడా పనికొచ్చారు. అప్పటి నుండే చాలా మంది ఆమెను కోపం చేసేది. నీ యవ్వన జీవితంలో నువ్వు ఇలా చేయకూడదు, యవ్వన బిడ్డవు, యవ్వనస్తులతో ఇలా ఉండకూడదు, నీ పద్ధతి మార్చుకోవాలని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటే ఆమె కేర్లెస్ చేసింది. ఆటగోగిల తనంగా అట్లనే పోయింది. వివాహం అయిన తర్వాత కూడా అదే విధంగా తను ప్రవర్తించడం ప్రారంభం చేసింది. హల్లెలూయా. చూడండి, ఆమె అన్యురాలు కాబట్టి అలా ప్రవర్తించడం ప్రారంభం చేసింది. ఆమెకు దేవుని యొద్ద నుండి సహాయం అందలేదు. పాపము పరిపక్వమై ఏమైంది? అది పాపం పరిపక్వమై అది బయటకు వచ్చేసింది. ఒక విత్తనం భూమిలో పడినప్పుడు ఎట్లయితే అది చచ్చిపోయి మరలా నూతనంగా పుడుతుందో అదే విధంగా ఆమె జీవితంలో జరిగింది. ఒక రోజు ఆమె కొట్టి చంపబడి అయిపోయింది ఆమె జీవితం. ఈరోజు ఆమె జీవితం ఎక్కడుంటుంది గమనించండి. హల్లెలూయా. బైబిల్లో ఒక స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ, యేసుక్రీస్తు ప్రభుల వారు పరిచర్య చేస్తున్న సమయంలో ఆమె మరి అప్పుడున్న కాలములో ఆ బాల్య దశ నుండి ఆమె పాపములోనే జీవిస్తున్నది. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు తనకు హెచ్చరికలు చేసినా కానీ ఆమె ఎవరి మాట వినలేదు. పాపములోనే జీవిస్తూ ముందుకెళ్ళింది దైవజనం. హల్లెలూయా. కానీ ఒకరోజు ఆ స్త్రీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక సీమోన్ అనే ఒక కుష్ఠరోగి బాగుపడ్డప్పుడు కృతజ్ఞత ఆరాధన తను పెట్టుకున్నప్పుడు తను అక్కడికి వచ్చి ఉన్నదట. ఎందుకు వచ్చింది అనంటే ఆమె చూడండి, మనము డబ్బు పెట్టుకొని బంగారాన్ని కొనగలుగుతాము, డబ్బు పెట్టుకొని వెండిని కొనగలుగుతాము, డబ్బు పెట్టుకొని మంచి మంచి బిల్డింగులు కట్టుకుంటాము, కానీ వాటిని కాపాడుకోలేము. హల్లెలూయా. అమెరికా దేశంలో మనం చూసినట్లయితే కారు చిచ్చు ప్రారంభమై ఆ కాలిఫోర్నియా ఏరియాను అంతా కాలబెడుతుంది. గమనించండి, కోట్ల రూపాయలు, 100 కోట్లు, దాదాపు 21 లక్ష కోట్ల నష్టం అక్కడ వాటిల్లుతా ఉన్నది దైవజన్మ. హల్లెలూయా. ఎందుకు అంటే అట్లా అక్కడ శ్రమ రావడానికి గల కారణం ఏంటంటే అక్కడ ఒక సెలబ్రిటీ ఒక రోజు వాళ్ళందరూ ఈ జనవరిలో ఒక మంచి పెద్ద ప్రోగ్రాం, రిచ్ ఫ్యామిలీస్, ధనవంతులు అందరూ ఒక పెద్ద మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో ఉల్లాసవంతంగా గడుపుతూ, తాగుతూ, తింటూ, విచ్చలవిడిగా గడుపుతూ ఆ క్లబ్లో ఉన్నట్టుగా అక్కడ ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఒక సెలబ్రిటీ, అందమైన వ్యక్తి లేచి మౌత్ పట్టుకొని, ఇక్కడ దేవునికి స్థానం లేదు, దేవుని కంటే మేము గొప్ప వ్యక్తులము, మేమే దేవుళ్ళము, ఇంకా దేవునికి స్థానం లేదు మాలో, దేవుడు మాకు అవసరం లేదని చెప్పి ఆ స్త్రీ మాట్లాడిందట. గమనించండి, ఎప్పుడైతే ఆ స్త్రీ మాట్లాడిందో, God, creator of the universe, zero mentions. God, creator of the universe, zero mentions. God, creator of the universe, zero mentions. 3 రోజుల తర్వాత అమెరికా దేశంలో వాళ్ళున్న ఏరియాలోనే ఆ కారు చిచ్చు అగ్ని ప్రారంభమైందట. ప్రారంభమై వాళ్ళు ఎవరైతే నాకు దేవుడు అవసరం లేదు, మాకు దేవుడు అవసరం లేదు, దేవునితో పని లేదని చెప్పి అన్నారో వారి ఇండ్లన్నీ కాలిపోవడం ప్రారంభించారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మైపడదాం. వాళ్ళ ఇండ్లన్నీ కాలిపోవడం ప్రారంభించాయట. అన్నీ కాలిపోయాయి. చూడండి,
మొన్న ఉదయం నేను ఇక్కడ మొన్న ఉదయం ఇక్కడ ఇంకా రోడ్డు సాఫ్ కావడం కొరకు అక్కడికి పోయి నేను మంట పెడితే చాలా ఎండిన పుల్లలుని అక్కడ దాకా ఎండిదే ఉన్నది. మంట పెడితే కొద్దిసేపటికి అది చల్లారిపోయింది, ముందుకు వెళ్ళలేకపోయింది అగ్గిని. హల్లెలూయా. గమనించండి, దేవుడు దాన్ని ప్రారంభం చేశాడు. నేను అవసరం లేదా బిడ్డ, నిన్ను సృజించిన వ్యక్తిని నేను, నీకు ప్రాణము, నీకు ఆత్మ, నీకు శరీరాన్ని ఇచ్చింది నేను. నిన్ను దీవిస్తే నన్ను పక్కకు పెట్టి నీవు విచ్చలవిడిగా ఆ పాపములో నువ్వు ముందుకెళ్తున్నావు కాబట్టి సరే నేను పక్కకుంటా అని చెప్పి ఆయన మౌనంగా ఉన్నాడు. సాతానుడు విజృంభణ చేస్తున్నాడు. హల్లెలూయా. యోబు కుటుంబమును దేవుడట కొంతకాలం అపవాది చేతికి అప్పగించినప్పుడు అప్పటి వరకు ఏ డోకా లేకుండా బ్రతికిన యోబు కుటుంబంలో అకస్మాత్తుగా పెద్ద సుడిగాలు వచ్చి ఆ ఇంటిని కొట్టగా 7 కొడుకులు 3 బిడ్డలు చచ్చిపోయారు ఆ ఇల్లు కూలి వాళ్ళ మీద పడి. అలాగనే సేబాయిలు వచ్చి గుర్రాలను, ఒంటెలను, వివిధ రకాలుగా తన విలువైన సంపదను అంతా దోసుకొని పోయారు. పనులను అందరిని చంపిండు. అక్కడ నుండొకడు, ఇక్కడ నుండొకడు కేవలం సమాచారం తెలియజేయడం కొరకే వచ్చారు యోబు దగ్గరికి. చూడండి, యోబు తన చుట్టూ, యోబు గృహము చుట్టూ యేసు ప్రభు కంచె వేసినప్పుడు అది కాపాడబడ్డది. ఒకసారి యోబును దేవుడు అపవాది చేతికి అప్పగించగానే యోబు యొక్క ఆ సామ్రాజ్యం అంతా, యోబు సంపాదించుకున్న సంపాదన కావచ్చు, కన్న పిల్లలు కావచ్చు, యవ్వన దశలో తను కన్న పిల్లలు కావచ్చు, అన్నీ పతనమైపోయాయి. హల్లెలూయా. నిరాయుధాడుగా తను వచ్చి రోడ్డు పైన నిలబడి గుండు కొట్టించుకొని సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా బలవంతుడు. గమనించండి, ఆయన అంటున్న భూమి ఆకాశాలు సృజించిన యెహోవా నామం వలనే నాకు సహాయము కలుగుతుందని చెప్పి కీర్తనకారుడు రాసుకుంటున్నాడు. మనకు పొలం ఉండొచ్చు, మనకు భూములు ఉండొచ్చు, మనకు అందం ఉండొచ్చు, మనకు బలం ఉండొచ్చు. దీన్ని బట్టి మనం ఎప్పుడైతే మనము ఫీల్ అయిపోతా ఉంటామో మనము జీరో అయిపోతాం. దైవజనం. హల్లెలూయా. నా దగ్గర ఆమె మాట్లాడిన వీడియో ఉన్నది. త్వరలో నేను దాని గురించి దేవుడు నన్ను ప్రేరేపిస్తే ఒక వీడియో మాట్లాడిన, అందులో ఆమెది కూడా పొందుపరిచిన. మీరు చూడండి, మన యూట్యూబ్ ఛానల్లో పెట్టిన. హల్లెలూయా. దేవుడు జీరో, మేము హీరో అంటుంది ఆమె. ఎంత దారుణం! ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడే మాటలు. సొదొమ గొమొర పట్టణములో కూడా దేవదూతలు ఆ స్థలానికి వస్తే వాళ్ళతో కూడా పాపం చేయడం కొరకు వచ్చారట వాళ్ళు. ఎందుకంటే డబ్బు పెరిగింది, బలం పెరిగింది, ప్రొడక్షన్ బాగా పెరిగింది, బాగా ఇక వాళ్ళు ఏది చేసినా నడుతుందనే స్థితికి వారు వచ్చారు. కాబట్టి ఆ మాటలు వారు మాట్లాడడం ప్రారంభించినప్పుడు దేవుని అగ్ని సొదొమ గొమొర పట్టణం మీదకి వచ్చిందండి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ఆ పట్టణాన్ని మొత్తం నాశనం చేసి లోతు కుటుంబం మాత్రమే రక్షించబడ్డది. ఇక్కడ కూడా ఈ అమెరికా దేశంలో కాలిపోయిన ఆ ప్రాంతంలో కూడా ఒక్క ఇల్లు కాలిపోలేదట. గమనించండి, మీరు చూడండి, ఒక ఇల్లు కాలిపోలేదట. అన్ని కాలిపోయినాయి కానీ ఒక ఇల్లు కాలిపోలేదట. వాళ్ళ వార్తలలో చెప్తున్నారు, ఈ ఇల్లు సూచన, దేవుడే దీన్ని కాపాడిండండి. బైబిల్లో కూడా నోవాహు కాలంలో ప్రపంచాన్ని దేవుడు నాశనం చేసి ఒక్క కుటుంబాన్ని కాపాడిండు. సొదొమ గొమొర పట్టణం నాశనం అవుతున్నప్పుడు ఒక కుటుంబాన్ని కాపాడాడు. ఇక్కడ కూడా ఈ ఒక్క కుటుంబాన్ని ఎందుకు కాపాడి ఉన్నాడంటే, ఒక్క ఇల్లుని ఎందుకు దేవుడు కాపాడాడంటే, ఇదిగో దేవుడే దీన్ని చేసి ఉన్నానని రుడి చేయడం కొరకు ఇది నిర్ధారణ చేసిందని చెప్పడం జరిగింది. దైవజనమా. హల్లెలూయా. ఆయన ద్వారా మనకు సహాయం అందాలి, ఆయన పైన మనం ఆధారపడాలి. అందుకనే దావీదు 103వ కీర్తనలో దావీదు విలువైన సంపదలు, గొప్ప బంగారము, వెండి, అనేకమైన వజ్ర వైడూర్యాలతో తులతూగుతున్న దావీదు పలుకుతున్న మాట, ఓ నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఓ నా ప్రాణమా నా అంతరంగములో ఉన్న సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరిచిపోకు. హల్లెలూయా. దావీదు మరణపు వంశంలోనికి అనేక సార్లు వెళ్ళాడు. దేవుడే స్వయంగా దావీదును కాపాడాడు. మనల్ని దేవుడు కాపాడితే మనం కృతజ్ఞత కలిగి ఉంటున్నామా? హల్లెలూయా. కలిగి ఉండట్లేదు. దేవుని వలనే సహాయము మనకు, దేవుడే మనల్ని కాపాడుతున్నాడు.
బైబిల్ వాక్యం అంటుంది, యెషయా గ్రంథములో చూడుము, నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కి ఉన్నాను అంటున్నాడు ఆయనే. ఆయన అరచేతులలో ఉన్నాం మనం. ఎక్కడికి పోతావు? యెషయా గ్రంథం 43వ అధ్యాయములో వాక్యం అంటుంది, 43వ అధ్యాయములో వాక్యం అంటుంది, నా చేతిలో నుండి నిన్ను విడిపించువాడు ఎవడు లేడని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆయన చేతిలో మనం ఉన్నాం. ఆ స్త్రీ కూడా ఆయన చేతిలో ఉన్నది. బైబిల్ వాక్యం అంటుంది, మనుష్యుని కాలగతులు దేవుని వశములో ఉన్నవి. దేవుని వశములో ఉన్నది. ఏం మాట్లాడుతున్నది ఆమె? కొన్నిసార్లు మనము కూడా ఒక ఆయన అన్నాడు, ఈ గ్రామంలో చాలాసార్లు చెప్పిన సందర్భం వచ్చింది కదా, 5 సంవత్సరాల తర్వాత నేను దేవుణ్ణి అయితే అంటాడు ఆయన. 5 సంవత్సరాల తర్వాత నువ్వు దేవుణ్ణి అయితే నీకు ముందుగా పుట్టిన వాళ్ళందరూ ఎన్ని దేవుళ్ళు కావాలి? కోట్ల కొలది ప్రజలు ఉన్నారు, వాళ్ళందరూ కావద్దా? ఇప్పుడు ఆయన చెప్పిన ఆయన ఒక 45 ఏళ్ళకు ఉంటాడు. మరి వీళ్ళందరూ ఇప్పటికి ఎప్పుడో దేవుళ్ళు కావాలిగా. మీ అందరికి దాదాపుగా ఉన్నారు, ఒక 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారు. మీరు కారా? ఏం పలుకుతా ఉండు? డబ్బు పెరగగానే ఆరోగ్యం మంచుకున్నప్పుడు అట మనిషి అట విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటాడట. ఆరోగ్యం మంచిగుండి, డబ్బు ఉండి, అన్ని వసతులు మంచిగున్నప్పుడు అట ఏం మాట్లాడతాడంటే, నన్ను ఎవ్వడు ఏం చేయలేడు అంటాడట. ఆమె అజ్ఞా అన్నది, రోడ్డున పడేసిండట దేవుడు. రోడ్డున వితిన్ 4 daysలో ఇల్లును కాపాడుకోలేకపోయారు. అనేకులు పోయి ఫైర్ ఇంజన్లు పెట్టి, వేల ఫైర్ ఇంజన్లు పోయి నీళ్లు కొట్టినా కానీ చల్లారతలేదట. అది చల్లారతలేదట, అస్సలే చల్లారతలేదట. విమానాలు పోయి నీళ్లు గుప్పిస్తానాయి, హెలికాప్టర్లు పోయి గుప్పిస్తానాయి. ఇది ఎక్కడి కదా దేవుని ఉగ్రత. గమనించండి దైవజనమా, మిమ్మల్ని చూస్తే నాకు బాధ అవుతుంది. ఎందుకో తెలుసా? నేను 9:50 మందిరంలోనికి వచ్చిన. 9:50 మందిరంలోనికి వచ్చిన. నా ప్రార్థన ప్రారంభం చేశాను. మన ప్రార్థన ఎప్పుడు 10 గంటలకు ప్రారంభం అవుతుంది. ఒక్క రోజన్నా ముందుకు వచ్చి ప్రార్థనలో గడుపుతున్నామా? ఒక్క రోజన్నా గడుపుతున్నామా ముందుకు వచ్చి? గమనించండి, ఆలస్యం అవుతుంది. ఎందుకైతే నీకు ఆలస్యం? దేవుడు కాలము పరిపూర్ణమైనప్పుడు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడట తగిన సమయంలో. ఆయన నీ కొరకు రాకపోతే ఈరోజు నీకు ఈ భయంకరమైన పాతాళ వేదనలు తప్పించబడేవే కావు. ఆయనను ఒక మాదిరి తీసుకోవాలి. హల్లెలూయా. మనందరికి ఒక హెచ్చరిక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఒక పాపాత్మురాలు, ఆమె భయంకరంగా ఎంత డబ్బు పెట్టినా కానీ తనకు మనశ్శాంతి లేదట, నెమ్మది లేదట. ఎక్కడెక్కనో తిరిగింది. చివరికి భూమి ఆకాశాలు సృజించిన యెహోవా పంపిన ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ సీమోను ఇంటి దగ్గరికి వచ్చి ఉన్నాడని చెప్పి సమస్తమును విడిచిపెట్టి, పాపాన్ని అంతా వదిలిపెట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చి తన పాదాల మీద పడుకున్నదట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. ఆ పాదాల మీద కూర్చొని ఎక్కెక్కిపడి ఏడుస్తున్నదట. శిష్యులు వివిధ రకాలుగా అనుకుంటున్నారు, సీమోను వివిధ రకాలుగా అనుకుంటున్నారు. ఎవరు ఏమన్నా పర్వాలేదు, నాకు సమాధానం కావాలి. భూమి ఆకాశాలు సృజించిన వ్యక్తి ఇగో ఇక్కడ ఉన్నాడు, ఈయనతో నాకు సంబంధము, ఈయన పాదాల దగ్గర నాకు సమాధానం ఉన్నదని చెప్పి ఇదిగో ఆమె ఎక్కెక్కిపడి ఏడ్చి తన కన్నీళ్లతో పాదాలను తడిపి తల వెంట్రుకలతో తన యొక్క యేసుక్రీస్తు పాదాలను ఆ దుమ్మునంతా తుడుస్తున్నదట. హల్లెలూయా. విస్తారముగా ప్రేమించినప్పటి వరకు వ్యభిచారమును ప్రేమించింది, పాపిష్టి సొమ్మును ప్రేమించింది, యవనస్తులను, యవన పురుషులను అందరినీ ప్రేమించింది. విలువైన వస్త్రాలను, వెండిని, బంగారమును, సమస్తమును ప్రేమించి సమాధానాన్ని కోల్పోయింది. యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చి సమాధానాన్ని కోల్పోయి యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ఇక నాకు ఎక్కడ సమాధానం దొరకదు, నా యేసే ఇస్తాడు, నా భూమి ఆకాశాలు సృజించిన సృష్టికర్తే ఇస్తాడని పాదాల చెంతలో కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నదట. హల్లెలూయా. అప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, అమ్మా నువ్వు విస్తారముగా నన్ను ప్రేమిస్తువి గనక నీ విస్తార పాపములు క్షమించబడినవి, సమాధానము గలదానిగా వెళ్ళు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడు. నీకు ఏది అవసరమో అది ఇచ్చే దేవుడు. ఆయనను అమితంగా ప్రేమించు. నువ్వు డబ్బును ప్రేమిస్తున్నావు వచ్చు, వెండి బంగారమును, తులతూగే సంపదలను ప్రేమిస్తున్నావు వచ్చు. దాన్ని ప్రేమించి దేవుడు నీకు కార్యం చేయాలంటే చేయడు. 2 నాలుకలు గల వారిని దేవుడు తృప్తి పరచలేడు, దేవుడు ఆశీర్వదించలేడు. హల్లెలూయా. మరొక స్త్రీ ఉన్నది, మరొక స్త్రీ. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ స్త్రీ భయంకరంగా
వ్యభిచార కూపంలో ఉండి డబ్బు సంపాదించాలని విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ముందుకెళ్తున్నదేమే. కానీ పాపం పండింది. ఒకరోజు ఈ స్త్రీ ఆనాటి కాలంలో ఉన్న ప్రధాన యాజకులకు, అక్కడున్న సైనికులకు దొరికింది. ఆమెను కొట్టి అక్కడనే చంపాలని వారు అనుకున్నారు. కానీ యేసు ప్రభు మీద ఉన్న కఠినమైన ఆ కుళ్ళు, కుతంత్రము, ఆ పగ, అసలు ఈయనేం చెప్తాడు, ఈయనను కూడా తప్పు తీసి ఈయనను కూడా కొట్టి చంపాలి, ప్రపంచంలోనూ మనమున్న ప్రాంతంలోనూ ఆయనకు చెడ్డ పేరు తేవాలని చెప్పి వారు చెడ్డ పేరు ఆయనకు తేవడం కొరకే యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి గొర్ర గుంజుకొని వస్తున్నారట. ఆ వ్యభిచార స్త్రీని పట్టుకొని అక్కడికి రాగానే, అయ్యా ఇగో ఈమె రాళ్లతో, ఈమె వ్యభిచారము చేస్తూ ఉంటే పట్టబడింది. మోషే గారి ద్వారా యెహోవా దేవుడు ఒక శాసనము రాసి పెట్టాడు. ఏ స్త్రీ అయినా పురుషుడైనా వ్యభిచారము చేస్తుండగా దొరికినట్లయితే వారిని రాళ్లతో కొట్టి చంపమని చెప్పి మోషే ధర్మశాస్త్రములో రాయబడి ఉన్నది కదా. మరి మేము అలా చేయాలని అనుకున్నాం. కానీ మరి నువ్వేం చెప్తావు, నువ్వేదో కొత్త బోధలు చేస్తున్నావు, మరి నువ్వేం చెప్తావయ్యా అని చెప్పి యేసు ప్రభును వాళ్ళు తర్కిస్తున్నారట. అక్కడ ఏదో ఒక ఇరుకులో పెట్టి ఆయనను తప్పుడు ప్రచారం చేయాలనుకుంటున్నారు. అప్పటికే లక్షల మంది ప్రజలు యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడిస్తున్నది ఆనాటి కాలంలో. హల్లెలూయా. అప్పుడు ఈయన అంటున్నాడు, ఈయన సమస్త జ్ఞాని, భూమి ఆకాశాలు సృజించిన యెహోవా నామము వలనే మనకు సహాయము కలుగుతుంది. యెహోవా నామమే యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయములో వాక్యం అంటుంది, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, వాక్యమే దేవుడై ఉన్న యెహోవా నామము కలిగిన యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడిగినప్పుడు అంటున్నాడు, మీలో ఎవడైతే పాపము చేయలేదో వాడు మొట్టమొదటిగా ఈమె పైన రౌతు వేసి కొట్టాలి అని చెప్పి అంటాడు. అప్పుడు వాళ్ళందరి జీవితాలు వాళ్ళకు కనపడుతున్నాడు. చూడండి, నువ్వు ఏ గుడికి వెళ్ళినా, ఏ టెంపుల్కి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా, ఏ తల్లి దగ్గరికి వెళ్ళినా, ఏ తండ్రి దగ్గరికి వెళ్ళినా, ఏ పోలీస్ ఆయన దగ్గరికి వెళ్ళినా, ఏ కలెక్టర్ దగ్గరికి, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినా కానీ నీ పాపాన్ని నువ్వు ఒప్పుకోలేవు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదుట నువ్వు నిలబడినప్పుడు నీ పాపాలు దేవుడు నీకు కనపరిచే విధంగా చేస్తాడు. హల్లెలూయా. అప్పుడు ప్రతి వ్యక్తి యేసు ప్రభు వైపు చూడగానే, యేసు ప్రభు కళ్ళలో కళ్ళు పెట్టి చూడగానే వారి పాపాలు వారికి కనపడతా. మొన్న చేసిన నేను పాపము, మొన్న చేసిన నేను పాపము, అరే నేను ఇంతకుముందు చేసి వచ్చిన పాపము నేనే. అప్పుడున్న కాలంలో వాళ్ళకి ఏంటి తెలుసా? భయము. హల్లెలూయా. ఏం భయం తెలుసా? ఎవరు చేయాల్సిన పని వాడు చేయమని బైబిల్లో ఉన్నది. అక్కడ ఉజ్జియా రాజు అయినే, ఆయన చేయాల్సిన పని ఏంటంటే యాజకులకు పని అప్పగించాలి. కానీ ఈ ఉజ్జియా వెళ్ళి దేవాలయంలో దేవునికి ధూపం వేయడం ప్రారంభం చేసినప్పుడు యాజకులు అంటూ, నువ్వు ఈ పని నువ్వు చేసుకో, మా పని మేము చేస్తాం, మా పని నువ్వు చేయకు అని అంటే ఆయనే గర్వంగా పోయి, నాకు ఉన్నది, నేను చేయగలను, నాకు బలం ఉన్నది, నాకు జ్ఞానం ఉన్నది, నాకు చెప్పేటోడు ఎవ్వలేడని చెప్పి ఉజ్జియా రాజు పోయి దేవాలయంలో ధూపం వేయడం ప్రారంభం చేసినట్టు అప్పుడు కుష్టి వచ్చింది అతని ఎదుటిలో. హల్లెలూయా. కుష్టి ప్రారంభించగానే తన బ్రతుకు దినములన్నింటిలో వెలివేయబడి పాలము వెలుపలో ఉండడు ఆయనే. అంతే, చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇక్కడ వీరికి కూడా ఒక భయము. ఏంటి భయం అంటే, వామ్మో మన పాపం మనకు కనపడుతుంది, మన పాపం మనకు కనపడతా అంటే కూడా ఈమె పైన రాయేసినాం అనుకో, నా ఉజ్జియా రాజు మీదకి వచ్చిన కుష్టి వస్తుంది. ఇంకా ఉజ్జానే ఒక వ్యక్తి మందసాన్ని పట్టుకోపోతే ఆయన చేయాల్సిన పని ఆయన చేయాలి. కానీ ఆయన మందసాన్ని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు అతన్ని దేవుడు మొత్తిండు, చంపిండు. కాబట్టి మా పరిస్థితులు అట్లయితే అని చెప్పి వెంబడే ఆ ప్రజలు ఏం చేశారట, మేము కూడా పాపం చేసినామని రాళ్ళు కింద పడేసి ఎటోడు అటు వెళ్ళిపోయాడు. మాకెందుకురా బాబు ఈ శిక్ష. హల్లెలూయా. వాళ్ళ తప్పులు దేవుడు తెలియజేసిండు. మన తప్పులు కూడా మందిరానికి రాగానే మన తప్పులు మనం ఒప్పుకొని వదిలిపెట్టాలి. మన తప్పులు కప్పిపుచ్చుకుంటాం, ఎదుటోని తప్పులు బయట పెడతా ఉంటాం. హల్లెలూయా. బైబిల్ వాక్యం అంటుంది 101వ కీర్తనలో, పొరుగు వాణ్ణి చాటున దూషించు వాణ్ణి సంహరిస్తాడట దేవుడు. పక్కోళ్ళ గురించి ఎప్పుడు చెడు చెప్పే బుద్ధులే ఉంటాయి కొంతమందికి, అందరికి కాదు. హల్లెలూయా. చాటున దూషించువాడు సంహరించబడతాడని రాయబడింది. సంహారక దూతలుంటాయి, మరణ దురాత్మలు. ఐగుప్తు దేశములో పాలు తేనెలు ప్రవహించు దేశానికి ఇశ్రాయేలు ప్రజలు నడిపించే ముందు చివరి రాత్రి వాళ్ళను సంహారక దూతలు వచ్చి ఐగుప్తుల తొలుచూలు సంతానాన్ని మొత్తం హతము చేసినట్టుగా లేఖనము రాయబడింది.
సంహారక దూతలు. హల్లెలూయా. హిజ్కియా ప్రార్థించినప్పుడు 185,000 మందిని సంహార దూత వెళ్ళి చంపిందట. రాత్రి వాడు బాగా మామూలుగా గర్వించలే తెలుసా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది చూడండి, ఇక్కడ ఉన్నది. దీన్ని ఎట్లాగో చదవరు కాబట్టి ఆ సినిమా పెట్టుకున్నాను చూడరు. హిజ్కియా ప్రార్థన గురించి ఉంటుంది అక్కడ. ఆయనే, అరే మీ రాజు మిమ్మల్ని కాపాడబడి ఎంతటోడరా, నేను మీ నగరాలన్నిటినీ స్వాధీనం చేసుకున్నా, ఈ మందాసం చేయబట్టి మిమ్మల్ని దేవుడు కాపాడుతాడారా, మీ దేవుడు అల్పుడురా అన్నాడట. ఏందట? దేవుణ్ణి దూషించుట చూసిందట. యేషయా నుండి ఒక ప్రవచనం వస్తున్నది. వాడు నన్ను, ఎవరు, సెన్హెరెబు అనే రాజు నన్ను దూషించుట నేను చూసి తిని, కాబట్టి ఒక దూత వెళ్తుంది, వాళ్ళలో అనేకులను చంపెత్తది, నువ్వు భయపడకు. హిజ్కియా ప్రార్థన చేసి ధైర్యముగా ఉన్నాడు. ఆ రాత్రి తెల్లవారితే హిజ్కియా సైన్యం మీద, హిజ్కియా రాజ్యం మీద ఆ సెన్హెరెబ్ అనే వ్యక్తులు, ఆ సైన్యం వచ్చి పడుతుంది. కానీ రాత్రే దేవుడు చాప్టర్ క్లోజ్ చేసిండండి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపడతాం. 185,000 మంది పీనిగలు ఉన్నాయట అక్కడ. తెల్లారు లేచి చూస్తే ఎవరిని పోయి లేపినా కానీ అట్టనే ఉన్నారట, సచిన పీనిగలు పడి ఉన్నాయట. వాడు ముఖము చిన్నబుచ్చుకొని, నేను పోతే నన్ను కొట్టి ఇక్కడ ఉంటే నన్ను చంపుతారని చెప్పి వేరే వెళ్ళి ఒక గుడిలో దాచుకుంటే కన్న కొడుకులే పోయి వాడిని చంపినట. భూమి ఆకాశాలు సృజించిన యెహోవా మనకు తోడుగా ఉండాలి. హల్లెలూయా. ఆయన మాత్రమే మనకు సహాయము చేయగలడు. ఆయన శక్తి గలవాడు, ఆయన సమర్థుడు. ఈ స్త్రీ విషయంలో కూడా, ఈ వ్యభిచార స్త్రీ విషయంలో కూడా వారందరితో మాట్లాడితే వారందరూ వారి పాపాలను వారు దేవుడు తెలియజేసింది కాబట్టి వారు వెళ్ళిపోయారు. అప్పుడు అంటున్నాడు, అమ్మా ఇంకెప్పుడు నువ్వు పాపం చేయకు. హల్లెలూయా. ఇంకెప్పుడు పాపం చేయక వెళ్ళిపో అమ్మా అని చెప్పిండు. ఆమె జీవితం బాగుపడ్డ. దేవుడు సహాయం చేసే దేవుడు, ఖరాబైన ప్రతి పాత్రను బాగు చేసే దేవుడు. నిన్ను నన్ను ఆయన బాగు చేయడం కొరకు లోకానికి వచ్చాడు. సాతాను ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో ఉన్న ప్రజలందరినీ వాడు వాడుకొని వదిలిపెడితే, యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని పట్టుకొని మనల్ని బాగు చేసుకుంటున్నాడు. ఆయన పనికి రాని పాత్రనని నన్ను పారవేయకు యేసయ్యా, నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. కానాను ప్రాంతములో ఒక తల్లి ఒక కుమార్తె ఉన్నదట. దైవజనమా గమనించండి. హల్లెలూయా. అన్యురాలినే. ఈ అన్యురాలు తన కూతురికి ఒక దురాత్మ పట్టిందట. గమనించండి. హల్లెలూయా. తన కూతురికి ఒక దురాత్మ పట్టిందట. దురాత్మ బట్టి పీడిస్తా ఉంటే, చేతబడి శక్తుల చేత ఆమె దురాత్మ బట్టి పీడించబడతా ఉంటే, తనకున్న ఆస్తిని అంతా అమ్ముకొని, గమనించండి, మా అన్నకు చిన్నప్పుడు కుక్క కరిస్తే ఏం చేసిందంటే, కొడుకాయే ఆ రోజులలో కుక్క కరిచి మా పెద్దమ్మ బిడ్డ ఎరిలేసి చచ్చిపోయింది. మా యాక్సమన్న యోహానన్న వల్ల చెల్లె ఎరిలేసి చనిపోవడం జరిగింది. వీళ్ళకి తెలుసు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా అన్నకు కూడా ఏం జరిగిందంటే, కుక్క కరిచినప్పుడు ఏం చేసిందంటే, మా అమ్మ దాదాపుగా మాకు ఇక్కడ ఎర్రగుంట దగ్గర 3 గుంటల భూమి ఉండేది. ఎర్రగుంట దగ్గర 3 గుంటల భూమి. 18 గుంటలు వస్తే 15 గుంటలు అటు సైడు, ఒక 3 గుంటలు ఇక్కడ వస్తే ఈ 3 గుంటలు అమ్మి ఇంకా కొన్ని డబ్బులు, అప్పుడు గుడాంబ పెట్టేది కాబట్టి ఈ గుడాంబ పెడుతున్న సమయంలో ఆమె ఏం చేస్తుంది, వచ్చిన డబ్బులు వచ్చినట్టే ఖర్చు పెట్టి నర్సంపేటలో ఒక డాక్టర్ ఉండేది. ఆ డాక్టర్ దగ్గర చూయించినప్పుడు అతడు బాగుపడ్డాడు. అప్పుడప్పుడు మా అన్నకు
ఎరిలేసినట్టే వాస్తవానికి కోపం వస్తూ ఉంటుంది. గమనించు. హల్లెలూయా. ఇక్కడ కూడా ఈ తల్లికి కుమార్తె ఉంటే ఆ కుమార్తె ఒక్కతే కావచ్చు, మాకు కానీ ఒక్క కుమార్తె లెక్క ఒకతే కుమార్తె కావచ్చు. ఈ కుమార్తె చప్పునబడి సావు బ్రతుకుల మధ్యలో ఉన్నది. ఈమె నిత్యము సేవిస్తున్న దేవతలు కావచ్చు, ఇంకా వివిధ రకాల స్థలాలకు వెళ్ళి భూత వైద్యులను సంప్రదించింది, తను పూజించే దేవతలను కూడా సంప్రదించింది. అన్నిటిని సంప్రదించి వెళ్ళి ఎన్ని మొక్కులు మొక్కినా కానీ ఎక్కడ ఆ చిన్న కుమార్తె బాగుపడలే. భయంకరమైన స్థితికి ఆ చిన్న కుమార్తె వెళ్ళిపోయి ఎముకలన్నీ ఎండిపోయే పరిస్థితికి వచ్చింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడో ఒక చోట నాట సేనాదయం గెర్సనీల ప్రాంతంలో సేనాదయము పట్టిన వారిని ఆ దురాత్మల నుండి విడిపించిండని ఆమెకు తెలిసింది. ఎలా తెలిసిందంటే, ఆ దురాత్మలు పట్టిన వారిని దేవుడు విడిపించిన తర్వాత వాడు యేసు ప్రభుతోటి నీతోటే వస్తా అని చెప్పానంటే, నువ్వు నాతోటి రావద్దు, నీ దేహాన్ని నీ ప్రజలకు నీ తల్లిదండ్రులకు చూపెట్టు, దేవుడు నీకు చేసిన మేలు అనేకులకు చెప్పు, నీవు పద్ధతిగా బతుకు, నువ్వు యథార్థంగా ఉండి నా గురించి చెప్పు, అప్పుడు అనేకులు వింటారని చెప్తే అతడు పోయి అనేకులకు సువార్త ప్రకటిస్తున్నాడు. ఈ రోజు దేవుడు ఇట్లాంటి దయ్యాలు వెళ్ళగొట్టబడి ఇలాంటి రోగాలు బాగు చేసి దేవుడు ఉన్నతమైన స్థానంలో నిలబెడితే ఎవ్వరి పని వాళ్ళు చేసుకొని, మా అమ్మ నా పిల్లలు, నా పొట్ట నా పిల్లలు, నేను పరారి గోడలు కట్టుకున్నాడు, నేను ఎండ్లు కట్టుకున్నాడు, నేను జాగలు కొనుడు, నేను భూములు, నేను వెండి, నేను బంగారం సంపాదించే స్థితిలోనే ఉంటున్నారు తప్ప బయటికి వెళ్ళి ఒక్కరికి కూడా స్వార్థ ప్రకటిస్తలేదు ఈనాటి సమాజం. యేసన్న గారి దగ్గర ఒక స్త్రీ ఆమె మంత్రసాని పని చేసేదట, మా అమ్మమ్మ చేసే పని. ఈ స్త్రీ ఏం చేసిందంటే, మంత్రసాని పని చేస్తున్నప్పుడల్లా ఒక దగ్గరికి డెలివరీ కొరకు వెళ్తున్నప్పుడు ఆ ఇంటి వాళ్ళతో ఏ అమ్మాయి అయితే డెలివరీకి ఉన్నదో వారికి శత్రువులుగా ఉన్న వ్యక్తులు అట ఈ మంత్రసానికి డబ్బులు ఇచ్చి, మగవాడు పుడితే సంపు, ఆడవాళ్ళు పుడితే మాత్రం బతకనిమని చెప్పి మాకు డబ్బులు చేతలు పెట్టి తోలేదట. ఈమె ఎవరికి తెలవకుండా మగ పిల్లగాడు పుడుతున్నప్పుడు మంత్రసాని దగ్గర ఉంటుంది కాబట్టి పీక విసికి చంపేదట. ఇట్లా అనేక మందిని చంపేదట. యేసన్న గారు ఒకరోజు ఒక దగ్గర సువార్త సభ పెడితే, ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమిస్తాడు అని చెప్పి యేసన్న గారి ద్వారా దేవుడు మాట్లాడితే, నాలాంటి వ్యక్తిని కూడా క్షమిస్తాడా అని చెప్పి యేసన్న గారి దగ్గరికి సమాధానము లేక, భూమి ఆకాశాలు సృజించిన యెహోవా నామం వలనే నాకు సహాయము కలుగుతుందేమో అని చెప్పి ఆ స్త్రీ యేసన్న గారి దగ్గరికి వెళ్ళి తన బాధనంతా చెప్పుకుంటే, అమ్మా దేవుడు నిన్ను తప్పకుండా క్షమిస్తాడు, తెలియని దానికి తెలియకుండా నువ్వు చేశావు కాబట్టి నిన్ను క్షమిస్తాడమ్మా అని ప్రార్థన చేస్తే, ఆమె మంత్రసాని తనను వదిలిపెట్టి సువార్థికురాలుగా మార్చబడి సమాధానము పొందుకొని శాపము కొట్టివేయబడి అనేకులకు వెళ్ళి స్వార్థ ప్రకటించి వేలాది ఆత్మలను దేవుని కొరకు ఆమె సంపాదించి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున దేవుని పరిశుద్ధి. ఈ రోజు అట్లా లేదు సమాజం, ఈ రోజు అట్లా లేదు. కానీ రేపు నువ్వు అక్కడికి పోయిన తర్వాత లెక్క అప్పచెప్పే వ్యక్తివై ఉన్నావు దైవజనమా. ఇక్కడ ఈ గెర్సనీల ప్రాంతంలో దయ్యము వెళ్ళగొట్టబడ్డ వ్యక్తి కూడా బయటికి వెళ్ళి సత్యడని దేవుడు నన్ను బతికించుడు, నన్ను దేవుడు పోషించడాన్ని చెప్పి వెళ్ళి అనేకులకు సువార్త ప్రకటిస్తే ఆ ప్రాంతములో ఈమె ఉండి ఆయన సువార్త ద్వారా తెలుసుకొని, ఆహా దయ్యాన్ని దేవుడు వెళ్ళగొడతాడా యేసు ప్రభు అని చెప్పి ఈమె యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చిన దగ్గరికి చప్పట్లు కొట్టి ప్రభు నామమున మహిమపడతాం. మీరు వెళ్ళి సువార్త ప్రకటించుడి అని బైబిల్ వాక్యం రాయబడింది. మనం సువార్త పని కట్టుకొని ప్రకటిస్తున్నామా? ప్రకటించట్లేదు.
ప్రకటించట్లేదు, పని కట్టుకొని వెళ్ళి ప్రకటించలేదు, కొద్ది మందే ఉన్నారు. అప్పుడు ఆమె తన బిడ్డలో ఉన్న దురాత్మను వెళ్ళగొట్టించుకోవడం కొరకు యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభుని అంటా ఉందట, అయ్యా నా బిడ్డ దురాత్మ బట్టి పీడించబడుతుంటే నా పిల్లలు తినే రొట్టె ముక్కలను నేను కుక్కలకేయను అన్నాడు ఆయన. అంటే లోకములో ఉన్న వ్యక్తి అన్యజనులను కుక్కలతో ఎందుకు పోల్చాడంటే పాపమును విడిచిపెడతారు వారు, గమనించండి. హల్లెలూయా. చూడండి, 40 రోజులు నేను ఏం తినను ఏం తాగనని ఒక 40 రోజులు నీకా షరతు మీద ఉంటారు వాళ్ళు. ఉండరా నీకా షరతు మీద ఉండి పాపం చేయకుండా ఉండి ఏం చేస్తారనంటే ఆ 40 రోజులు వారి జీవితాన్ని కాపాడుకుంటారు. మళ్ళీ 40 రోజులు అయిపోయిన తర్వాత దశ అవతారం ఎత్తుతారు. వాళ్ళు ఎత్తుతారు. లేకపోతే శనివారం అని, లేకపోతే సోమవారం అని, ఇట్లా వివిధ రకాలుగా మిడిమిడి భక్తి వాళ్ళు చేయడం జరుగుతుంది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే మన బైబిల్లో కూడా చూడండి, విడిచిపెట్టిన పాపం చేసిన వాడిని కుక్కతో సమానం అని చెప్పి దేవుడు అన్నాడు. వాళ్ళను కూడా అట్లనే అన్నాడు, మనల్ని కూడా అట్లనే అన్నాడు. మనం కూడా ఇప్పుడు దేవుని నమ్ముకున్న తర్వాత మన పాపాన్ని వదిలిపెట్టి మనం యేసు ప్రభు దగ్గరికి వచ్చాము. ఎవరి దగ్గరికి వచ్చాము? ఇప్పుడు పాపాన్ని వదిలిపెట్టాం, దేవునికి స్తోత్రం. ఇప్పుడు మరలా మనము వెళ్ళి పాపం చేస్తే ఏమవుతుంది? కుక్కతో పోల్స్తాడు దేవుడు. ఇక్కడ ఈ కానాను స్త్రీని కూడా దేవుడు ఏం చేసిందంటే కుక్కతో పోల్చని, కుక్క పిల్లలకు వేయను, కుక్క పిల్లలకు నేను వేయను, నా పిల్లలు తినే రొట్టె ముక్క. అంటే ఇది తన ప్రజలకు పెట్టే వాక్యం అన్నట్టు. ఎవరికి వాక్యం? ఎవడైతే తన మాట వింటాడో వానికి మాత్రమే వాక్యం, వినడానికి కాదు ఇది. హల్లెలూయా. నీది నువ్వే, మాకు దేవుడు అవసరం లేదంటే పుట్టాడు అగ్గిని. పుట్టింది అప్పట్లేదా? ఆయన భూమిని తలకిందులు చేయటకు సమర్థుడు, శక్తి గలవాడు. ఈ భూమికి కూడా పెదవులు ఉన్నాయట. భూమికి గమనించండి, అమాంతం మింగిందట దాతాను అభిరామును. అమాంతం మింగి అనగానే నోరు తెరిచి వాళ్ళని మింగి నోరు మూసిందట. ఇట్లా ఇప్పుడు కొరియా వాళ్ళు బాయి తీస్తే, కొరియా వాళ్ళట బాయి తీసినట బాగా లోతుగా తీస్తే శబ్దాలు వినపడతాయట. పాతాళంలో నుండి శబ్దాలు. అవి ఎవరి శబ్దాలు అంటే దాతాను అభిరాము, వీళ్ళందరి శబ్దాలు. వేరేటోళ్ళు అగ్నిగుండంలో ఇంకా పల్లె. హల్లెలూయా. వేరేటోళ్ళు అగ్నిగుండంలో పడలే, వీళ్ళే పడ్డారు. దాతాను అభిరాములు, కొరాహు, అక్కడ ఉన్న అనేకులు 250 మంది అగ్ని చేత కాస్త వాళ్ళ శబ్దాలు వినపడతాయి. చచ్చిపోయిన వాళ్ళందరూ ఇప్పుడే నరకానికి వెళ్ళరు. పాతాళములో చీకటి బిలములో వాళ్ళు బందీలుగా ఉంటారు. వాళ్ళు పాతాళం ఎప్పుడెళ్తారు? నరకానికి ఎప్పుడెళ్తారంటే తీర్పు తర్వాత వెళ్తారు. తీర్పు తర్వాత. మరి ఇప్పుడెవరి శబ్దం వినపడుతుందంటే దాతాను అభిరాములను ఇట్లా మింగపడ్డారు వాళ్ళు, దేవునికి లోబడక. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ స్త్రీతో అంటున్నాడు, కుక్క పిల్లలకు అయ్యాను నేను. అప్పుడు అంటున్నాయ్యా, కుక్క పిల్లలు కూడా యజమానుడు తింటా అంటే, భోజనము బల్ల మీద నుండి తింటా అంటే అది కింద పడితే ఏరుకొని తింటాయి కదా అని ఆమె అనడం జరిగిందట. శబాష్ బిడ్డ, నీ విశ్వాసాన్ని మెచ్చిన నేను. మన దేవుడు విశ్వాసమునకు కర్త అని రాయబడింది. ఈ విశ్వాసానికి కర్త ఎవరు? మన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన విశ్వాసము ద్వారానే మనము కృపచేతనే రక్షించబడ్డాం. నీ బలము ద్వారానో నీ జ్ఞానం నాకేమున్నదని, నాకేం లేదు, నేను ఏ పాపం చేయలేదని అంటాను. కాదు, విశ్వాసము ద్వారా. రోమియోలకు రాసిన పత్రికలో చూసుకోవచ్చు మీరు తర్వాత. విశ్వాసము ద్వారా కృపచేతనే మనం రక్షించబడ్డాం. కానాను స్త్రీ కనుక ఎట్లయితే దేవుని సన్నిధిలో కొట్లాడి, ఏమంటారు కదా, ఆమె ఎవరో నాట హిందువులల్లా ఒక కొట్లాడి భర్తను తెచ్చుకున్నదని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. సతీ సావిత్రి భర్తను తెచ్చుకున్నది ఏమో కానీ ఇక్కడ కుమార్తెను కాపాడుకునే విధంగా ఆమె విశ్వాసంతో ముందుకెళ్ళింది. దైవచనం గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపడతాం. హల్లెలూయా. ఆయన సహాయం చేయగలడని సమర్థతతో, ఆసక్తితో, విశ్వాసంతో ఆయనను అడిగినప్పుడు వెంబడే ఆయన ఏం చేస్తున్నాడు? అమ్మా, నీ విశ్వాసాన్ని నేను మెచ్చిన బిడ్డ, నీ కుమార్తెలో ఉన్న దయ్యం వెళ్ళిపోయింది, నీ కుమార్తె బాగుపడ్డది పో అని చెప్పగానే ఆ మాట నమ్మి ఇంటికి వెళ్ళేసరిగా రేపటి వరకు పోయిందట. ఒక రోజు ప్రయాణ మాట. యేసు ప్రభు ఉన్న కాంచెలి తన కూతురు దగ్గరికి వెళ్ళడం కొరకు 24 గంటల టైం పడుతుందట. హల్లెలూయా. 24 గంటల టైంలో ఆమె నడుచుకుంటూ బిడ్డ కొరకు వెళ్ళింది. బిడ్డ దగ్గరికి వెళ్ళేసరికి బాగుపడి పొద్దుగాలనే లేచి బట్టలు పిండుతుందట, ఆకిలుపుతుందట, అలికేస్తుందట, గిన్నెలు తోముతుందట, ఇంకా అక్కడక్కడ పక్కెమటి చింపిరి గుడ్డలు అన్నీ క్లీన్ చేసి అన్ని మూటలు కడుతుందట.
అప్పుడు పోయి ఏందయ్యా మన బిడ్డ ఎప్పుడు బాగుపడ్డది అని అంటే, ఏమోనమ్మా నిన్న 12 గంటలకు అకస్మాత్తుగా మంచాలకు వెళ్ళి పెద్ద కేకేసింది, ఇంత తెగిరి పడ్డది మంచంలో. అప్పటి నుండే లేచి తన పని తను చేసుకుంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. నిన్న 12 గంటలకు బాగుపడ్డదనంటే యేసు ప్రభు చెప్పిన టైము ఈమె కరెక్ట్గా ఈమె జ్ఞాపకం చేసుకున్నది. ఏ టైంకు చెప్పిండు ఈయన అని చెప్పి జ్ఞాపకం చేసుకున్నది. నిన్న 12 గంటలకు యేసు ప్రభు చెప్పిండయ్యా ఈమె బాగుపడుతుంది పోనీ బిడ్డ అని. ఆ టైంకేనా? అబ్బా ఎంత గొప్ప దేవుడు అని నమ్ముతాంది. ఆయన మాటలో గొప్ప శక్తి ఉన్నది. గట్టిగా చప్పట్లు కొడదాం. భూమి ఆకాశాలు సృజించిన యెహోవా నామము వలనే మనకు సహాయము కలుగుతుంది. ఎవరి నామములో రక్షణ లేదు, ఆ నామములోనే రక్షణ అని చెప్పి పేతురు అలనాడు ఆది సంఘానికి కావచ్చు, యెరూషలేం ప్రాంతంలో ఉన్న ప్రజలందరితో మాట్లాడుతున్నాడు. ఈ నామమును తప్ప ఏ నామములో రక్షణ లేదు, ఏ నామములో కాపాడబడము దైవజనమా. ఆ నామమే అన్ని నామముల కంటే పైనామము కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ నామమును ఆయన గొప్ప చేసిందట. హల్లెలూయా. అందుకని అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో అంటున్నాడు, ఆయనకు ఎవరైతే భయపడతారో వారిని ఆయన ఏం చేసే దేవుడట? అంగీకరించే దేవుడై ఉన్నాడు. ఆయన కానాను స్త్రీ ఆయనకు భయపడ్డది. హల్లెలూయా. నీకు ఇయ్యను, నీ పిల్లల్ని స్వస్థపరచనని చెప్పగానే వెళ్ళిపోలే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ధనవంతుడు ఉన్నాడు బైబిల్లో. అరే బిడ్డ, నీకు ఇంకొకటి కొదవగా ఉన్నదిరా, నీ ఆస్తిపాస్తులు అన్నీ అమ్మి వాటిని బీదలకు పంచిపెట్టి నన్ను వెంబడించమని చెప్పి అనగానే వెంబడవాడు అబ్బో నేనెందుకు అమ్ముతాను చెప్పి వెళ్ళిపోయాడు. కానీ వాడు కూడా అయ్యా మరి ఇన్ని రోజులు నేను సంపాదించుకున్నా కదా, ఈ అన్ని అమ్మితే ఎట్లయ్యా? నా దాంట్లో ఏమన్నా ఉన్నదా లోపం? చూడు, నేను ఎక్కడ కూడా లేదు, నీకు అందరూ స్కాన్ చేసి చూసే దేవుడవు కదా, నేను ఎక్కడ లంచం తీసుకోలే, ఎక్కడ ఇది తీసుకోలే, ఎక్కడ అది తీసుకోలే అని చెప్పి వాడు అడిగితే బాగుండు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనము కొట్లాడాలి. యాకోబు రాత్రంతా ఏం చేసిండు? రాత్రంతా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి కొట్లాడిండట. ఒక్క తన్ను దానినా కానీ వదిలిపెట్టలేదట కాల్ని మాత్రం. ఎందుకంటే ఉదయాన్నే తన కొరకు మరణం సిద్ధపరచబడి ఉంది. దేవుడు జవాబిస్తే ఆశీర్వదించబడతాడు, దేవుడు జవాబు ఇవ్వకపోతే సంపబడతాడు. దేవుని జవాబు కొరకు రాత్రంతా కాళ్ళని ఇట్లా పట్టుకుని ఉన్నాడట. హల్లెలూయా. దేవుడు వదిలిపెట్టుకోలే. మనము దేవునితో కనెక్టెడ్ అయినప్పుడు జవాబు వచ్చి అంతవరకు లేచిపోవాలి. ఫోన్ వచ్చిందని పోవుడు, వాళ్ళు పిలిచిరని పోవుడు, ఇంకా జాల్తీ అని పోవుడు, నిద్ర వస్తుందని పోవుడు, ఆకలి అవుతుందని పోవుడు కాదు. ఆయన కనెక్టెడ్ అయి ఉన్నప్పుడు ఆయన యొద్ద నుండి ఒక జవాబు వచ్చేంత వరకు మనము దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. హల్లెలూయా. ఆది కాండములో చూసినట్లయితే అబ్రహాం అట దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నప్పుడు సొదొమ గొమొర పట్టణము నాశనం కాబోతున్నదని చెప్పి ఆయన సన్నిధిలో నిలిచినప్పుడు ఆయనతో అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడట. ఇంకా నీ సన్నిధిలో నేను నిలిచి ఉన్నానయ్యా, నాతో మాట్లాడు. అక్కడ 50 మంది ఉంటే కాపాడుతావా? అక్కడ 40 మంది ఉంటే కాపాడుతావా? అక్కడ 30 మంది ఉంటే కాపాడుతావా? అక్కడ 15 మంది ఉంటే కాపాడుతావా? అక్కడ 5 ఉంటే కాపాడుతావా అని అంటే అప్పుడు అమ్మ లోతు గురించే ఇతడు మాట్లాడుతున్నాడని చెప్పి లోతును బయటికి తీసుకొచ్చి ఆ పట్టణాన్ని మొత్తం నాశనం చేసిండు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. భూమి ఆకాశాలు సృజించిన ఆ సృష్టికర్త సన్నిధిలో ఆయన నామములో మనకు సహాయము తప్పకుండా దొరుకుతుంది. కొంతమంది దేవుని నమ్ముకొని వదిలిపెట్టిన వాళ్ళు చెప్పే మాట, మాకు అచ్చి రాలే యేసు ప్రభు. ఏంది అచ్చి వచ్చేది? ఏంది? ఆయన నిన్ను పుట్టించిండు. నిన్ను పుట్టించినప్పుడు లేని అచ్చి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన నిన్ను పుట్టించినప్పుడు లేని అచ్చి, నీకు రోగం వస్తే, నీకు నొప్పి వస్తే అన్నీ నీ అవ్వ అయ్య చూసుకొని నువ్వు పుట్టగానే ఇవన్నీ జరిగినాయి. కొందరు చూడండి, మా అన్న చిన్న బిడ్డ పుట్టిన తర్వాత 19వ రోజుకో లేదా 20 రోజుల తర్వాత ఇల్లు కాలిపోయిందని చెప్పి ఆ పుట్టుడు ద్వారానే కాలిపోయిందని మేము అనుకోవాలా? తప్పది. హల్లెలూయా. దేవుని నామాది అది దేవుడు అట్లా నడిపించే స్థితిలో ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక.
ఎన్నో శ్రమల గుండా దేవుడు నడిపించి విడిపించటకు సమర్థుడు, శక్తి గలవాడు. ప్రతి కష్టము దేవుని బిడ్డకు ప్రయోజనకరంగా ఉండడం కొరకే కష్టం గుండా ఆయన నడిపిస్తాడు. దేవుని పైన ఆధారపడే విధముగా ఆయన మనకు నేర్పిస్తూ ఉంటాడు. ఎంత ధనవంతునైనా, ఎంత దరిద్రునైనా, ఎంత మధ్యతరగతి గలవాడినైనా ఆయన పైన ఆధారపడే విధముగా ఆయన నేర్పిస్తాడు. అది మనం నేర్చుకోవాలి. అది మనం కొన్నిసార్లు లోబడకుండా మనకి ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తించినప్పుడు ఆయన నేర్పించడు. హల్లెలూయా. వదిలేసి వెళ్తాడు. ఇట్లా చాలా మందిని వదిలేసి వెళ్ళాడు. కాబట్టి దైవజనమా, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ కానాను స్త్రీ అద్భుతంగా ప్రభునామాన్ని మహింపరిచింది. అప్పటి నుండి యెరూషలేం ప్రాంతములు కావచ్చు, అనేక ప్రాంతములు అనేకులకు ఈ సువార్త తెలియపరచబడి యేసు ప్రభును లక్షల మంది వెంబడించడం ప్రారంభించారు. దైవజనమా, హల్లెలూయా. కాబట్టి మనకు ఆయన నామము ద్వారానే రక్షణ, ఆయన నామములోనే మనకు నెమ్మది, ఆయన ప్రతి ప్రశ్నకు జవాబును ఇచ్చే దేవుడు. కాబట్టి ఆయన వైపే చూద్దాం. దేవుడి మాటలు మన వెనుకలలో దీవించును గాక. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.